అందరికీ నమస్కారం అండి. భగవంతుడి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని, అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు చింతపండు పులిహోర చేస్తున్నానండి. మా పద్ధతిలో మేము ఎలా రెడీ చేసుకుని వండుకుంటామో అదే మీకు వీడియోలో పెడుతున్నానండి. బయట ఈరోజు కట్టెల పొయ్యి మీద చేయట్లేదండి. బాగా ఎండ వచ్చేసిందండి బయట. నీడేమీ లేదండి పొయ్యి దగ్గర, అందుకే ఇంట్లోనే పెట్టుకున్నాను. ఇంకా మనకి ఇది వెనకటి పద్ధతిలోనేనండి. చింతపండు పులుసు గుజ్జు తీసుకున్న తర్వాత ఉడకబెట్టుకుని ఏదో కొంచెం గల్లుప్పు, కరివేపాకు, కొంచెం బెల్లం బెల్లం వేయటం వల్ల ఆ పులుపుని వాటిని అబ్జర్వేషన్ చేసుకుని కొంచెం సరిపోను క్వాంటిటీలో ఉండిద్దండి. అందుకని ఖచ్చితంగా బెల్లం అనేది వేసుకోవాలండి. అవన్నీ వేసి ఉడకబెట్టుకుందామండి. సిమ్లో పెట్టేసుకుని చక్కగా ఉడకబెట్టుకుందాము. అలా ఉడుకుతూ ఉండంగానే ఈలోపు ఒక పక్కన మనం తాలింపు కూడా చేసి వేసుకుందామండి పులిహోరలోకి. మొత్తం ఆ నూనె అంతా కాగిపోయిన తర్వాత ఫస్ట్ పసుపు వేసేసి తాలింపు దినుసులు ఇవన్నీ ఒకేసారి కలిపి వేసేసేస్తానండి. అదొకటి ఇదొకటి కాకోకుండా ఏమవుదండి, అయ్యే వేగిపోతాయండి. ఈరోజు చింతపండు పులిహోర టిఫిన్లోకి కూడా ఇదేనండి. మధ్యాహ్నం లంచ్లో కూడా ఇదే. దీంతో పాటు టమోటా చట్నీ కూడా చేశానండి. పచ్చిమిర్చి టమోటా వేసి చేశాను. ఈ రెండునండి ఇవాళ కాంబినేషను. ఇంకంతే సింపుల్గానే పెట్టుకున్నాను. ఎండలు బాగా ఉన్నాయండి. స్టవ్ దగ్గర ఉండి వంట చేయాలన్నా సరే అమ్మో అనిపిస్తుంది. ఇంకా గబగబా 7-7:30 కల్లా అన్నీ కంప్లీట్ చేసేసుకున్నామండి స్టవ్ దగ్గర పని. అంత ఎండలు ఉన్నాయండి, బయటకు వెళ్ళలేకపోతున్నాం అసలు. ఇంకా టిఫిన్లోకి లంచ్లోకి రెండింటికి ఉపయోగపడుతుందిలే అనేసి ఈరోజు చింతపండు పులిహోర ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇంకా తాలింపు దినుసులు అలా వేగిపోయిన తర్వాత చింతపండు గుజ్జు ఉడుకుతుంది కదండి. ఆ ఉడికేది మనం దీంట్లో వేసేసుకుని ఒక 5 నిమిషాలు ఉడకపెట్టుకుందామండి. అలా ఉడకపెట్టుకుంటే బాగుండిద్దండి పులిహోర. తాలింపు చింతపండు గుజ్జు ఉడికి టేస్ట్ బాగుండిద్ది. మనకి పెళ్లి భోజనాల్లో పులిహోర వడ్డించినప్పుడు ఎలా ఉండిద్దా అంత బాగా కమ్మగా ఉండిద్దండి. అయిపోయిందండి. తాలింపు రెడీ అయిపోయినట్టే. తాలింపు మొత్తం వేగిపోయినాకే గుజ్జు తీసి మనం పోసుకోవాలండి. లేకపోతే తాలింపు మెత్తగా ఉంటాయి అన్నమాట. అవి ఏరుశనగకాయ గుళ్ళు అవన్నీ వేగిపోతాయి. ఇంకొక 5 నిమిషాలు ఉడకపెట్టుకుందామండి. నూనె అట్లా పైకి తేలుతూనే ఉంటుంది. మధ్యలో అలా కదుపుకుంటూ ఉడకపెట్టుకున్నాం అనుకోండి బాగుండిద్ది. మాకు ఇట్లాగే అలవాటండి. మా అమ్మగారు, మా అత్తగారు ఇలాగ చూపించేవాళ్ళు. మాకు ఇదే అలవాటండి. వీడియోస్ చూసి ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. మీ అందరికీ పేరు పేరున మనస్సాక్షిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో పెడతాను చూడండి. ఈరోజు నేను చేసిన వంట ఈ చింతపండు పులిహోర, టమోటా చట్నీ. టిఫిన్లోకి, లంచ్లోకి ఈ రెండింటిలోకి ఇదేనండి. ఇంకా అన్నం చల్లార్చుకుని పెట్టుకుంటే చక్కగా మనం ఇవి వేసినప్పుడు చేతికి అంటుకోకుండా పొడి పొడిలాడిద్దండి. దాంట్లో కొంచెం పచ్చి నూనె పోసాం కదా మనం అన్నం మీద, బాగుండిద్ది అనమాట. అలా కలిపేసేసి పెట్టేస్తానండి. అయిపోయినట్టేనండి. సింపుల్గానే అయిపోయిద్దండి. కాకపోతే చింతపండు పులిహోర చాలా బాగుండిద్దండి నిమ్మకాయ పులిహోర కంటే కూడాను. మనకి పాడవకోకుండా కూడా ఉండిద్ది. రెడీ అయిపోయిందండి పులిహోర. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోస్ చూసి లైక్ చేయండి. వీడియో పెడతాను మళ్ళీ ఒక మంచి వీడియోతో. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.